నమస్తే సార్. మాది ఫ్రీడమ్ బర్డ్స్ ఇన్స్టిట్యూట్ సార్, లార్పేటలో ఉంది. మేము పిల్లలకి డ్రాయింగ్, ఆర్ట్ అండ్ యాక్టివిటీస్ వీటితో పాటు హ్యాండ్ రైటింగ్ క్లాసెస్ వీటితో పాటు మొక్కలు పెంచడం గురించి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తుంటాము. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కళ్ళు ఇంటి దగ్గర కనీస అవసరాలైన ఆకుకూరలు కానీ, కూరగాయలు కానీ, పండ్ల మొక్కలు కానీ, లేకపోతే మెడిసిన్ వాల్యూస్ ఉండే ప్లాంట్స్ కానీ పెంచాలి. ఫోన్కి అడిక్ట్ కాకుండా కొద్దిగా స్క్రీన్ అడిక్షన్ ప్రోగ్రామ్ లాగా కండక్ట్ చేస్తున్నాము. పల్లెటూరులో ఇదివరకు ఇంటి వెనకే పెరడు ఉండేది. యాక్చువల్గా సిటీస్కి వలస వచ్చారే కానీ వ్యవసాయం పల్లెటూరు నుంచి పట్టణాలకు ఏం రాలేదు. సిటీస్లో ఉండే పిల్లల మొత్తానికి ఏదో లెసన్స్లో భాగంగా కాకుండా నిత్య జీవితంలో ఒక భాగం కావాలి వ్యవసాయం అనేది మా కాన్సెప్టు. ఇప్పుడు మనం తినే ఫుడ్ మొత్తం 99% కెమికల్ ఫుడ్డే తింటున్నాము. అలా కాకుండా ఇంటి వెనక పెరట్లోనో ఎలా పెంచుతున్నామో అలాగే మిద్దె మీదలు కానీ, లేకపోతే ఇంటి పక్కన చిన్న ట్రేస్లో కానీ, కుండీల్లో కానీ కూరగాయల మొక్కల్ని మనం మందులు వాడకుండా పెంచుకోవచ్చు. దానికి మేము ప్రతిరోజు ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇక్కడ ఎన్టీఆర్ కళా పరిషత్లో భాగంగా 12 days ప్రోగ్రామ్ కంటిన్యూ చేస్తున్నాము. ఇది రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో రోటరీ క్లబ్ ఆఫ్ ఒంగోలు వాళ్ళు సహకరిస్తుంటారు. జిల్లా మొత్తం మీద ఎక్కడ కావాలన్నా ఫుడ్ లిటరసీ క్యాంప్ మేము కండక్ట్ చేస్తాము. దీంతోపాటు గ్రీన్ ఛాలెంజ్ కాంపిటీషన్ కండక్ట్ చేస్తుంటాము. దాంట్లో మొక్కలు పెంచి బాగా ఎవరైతే ఫొటోస్ పెడతారో వాళ్ళని స్కూల్ లెవెల్, డిస్ట్రిక్ట్ లెవెల్ విన్నర్స్ సెలెక్ట్ చేస్తాము. డిస్ట్రిక్ట్ లెవెల్ విన్నర్స్కి కూడా ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్లేసెస్తో పాటు కన్సలేషన్ ప్రైజెస్ 50,000 క్యాష్ ప్రైజ్ ఉంటుంది. అది కూడా రోటరీ క్లబ్ వాళ్ళు స్పాన్సర్ చేస్తుంటారు. దీంతోపాటు టాలెంట్ హంట్ ప్రోగ్రామ్ ఉంటుంది. పిల్లల్లో ఉన్న సృజనాత్మకతను ప్రోత్సహించడానికి డ్రాయింగ్ కానీ, లేకపోతే ఏదైనా స్టోరీ టెల్లింగ్ కానీ, లేకపోతే ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్, రైతు వేషధారణలో పోటీలు కానీ, ఇలా పిల్లల్లో ఉన్న సృజనాత్మకతను ప్రోత్సహించడానికి ప్రతి నెల ఏ ఒక కాంపిటీషన్స్ ఫ్రీడమ్ బర్డ్స్ కండక్ట్ చేస్తుంటాము. మాతో పాటు స్వచ్ఛంద సేవా సంస్థలు కానీ, పాఠశాలలు కానీ, కళాశాలను కానీ కలుపుకొని మేము ఈ ప్రోగ్రామ్ చేస్తుంటాము. పట్టణాల్లో ప్రతి ఇంట్లో కనీసం 2-3 రకాల కూరగాయల మొక్కలు, మైక్రోగ్రీన్స్, అలాగే పుదీనా కానీ, వామాకు కానీ, తమలపాకులు కానీ ఇలాంటి మెడిసినల్ వాల్యూస్ ఉండే ప్లాంట్స్ ప్రతి ఇంట్లో పెంచుకోవాలి. పిల్లలు చేతులు మట్టిలో పెట్టి ఆ వ్యవసాయానికి వాళ్ళ దగ్గర కావాలనేది మా కాన్సెప్ట్ సార్. ఇలా మొక్కలు పెంచుతా పర్యావరణ హితం కోరుకుంటా నేచురల్ రిసోర్స్ని మేనేజ్ చేస్తూ ఉండే స్కూల్స్ని కూడా మేము కలిసి చేస్తుంటాము. అలాగే కరవాది శివానంద స్కూల్ పిల్లలు వీళ్ళు స్కూల్లోనే రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్లాంట్, స్కూల్ ఫారెస్ట్ ఒకటి వాళ్ళే డెవలప్ చేసి పెంచుతుంటారు. అలాగే గంగారం హనుమంతరావు స్కూల్ పిల్లలు, అపెక్స్ స్కూల్ పిల్లలు వీళ్ళంతా స్కూల్ గార్డెన్స్ పెంచుతుంటారు. అలా ఒంగోలులో ఉండే స్కూల్స్ నుంచి ఈ సంవత్సరం ఒక 20 స్కూల్స్ తీసుకున్నాము. అది హెచ్పిఎస్ స్కూల్ కానీ, మాంటిసోరీ స్కూల్ కానీ, భాష స్కూల్ కానీ, ఇలా ప్రైవేట్ స్కూల్స్లో కూడా మేము కాంపిటీషన్స్ కండక్ట్ చేస్తున్నాము. అలాగే స్వచ్ఛందంగా రన్ చేసే షిరిడి సాయి స్కూల్, సతీ సాయి స్కూల్ వాటిల్లో కూడా కాంపిటీషన్ కండక్ట్ చేస్తున్నాము. ఈ సంవత్సరం మా కాన్సెప్ట్ ఒక 5,000 మంది పిల్లలతో మొక్కలు పెంచడం, అందులో నుంచి ఒక 100 మందిని విన్నర్స్గా బయటికి తీయాలని మా కాన్సెప్టు. ఈ కార్యక్రమంలో ఇంకా ఇంట్రెస్ట్ ఉన్న స్వచ్ఛంద సేవా సంస్థలు మొత్తం పాలు పంచుకోవాలని కోరుకుంటున్నాము. అలాగే బిగ్ ఆర్ట్స్ ఒకటి నేమ్ అట్లాగే ఇలా మనం ఏ ఆకారంలో కావాలంటే ఆ ఆకారం మొక్కలతో పేర్లు రాసేది, ఇది ఆర్ట్ నేర్పిస్తాం పిల్లలకి. ఈ 12 రోజులు కళా పరిషత్ ప్రోగ్రాంలో కనీసం ప్రతిరోజు ఒక 500 మంది పిల్లలతో కానీ, పెద్దవాళ్ళతో కానీ మొక్కలు పెంచిచ్చి ఎలా పెంచుకోవాలో ట్రైనింగ్ ప్రోగ్రాము. ఈ ప్రోగ్రాం మొత్తం పిల్లలే పెద్దవాళ్ళకి ఎలా పెంచాలో నేర్పిస్తారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మొత్తాన్ని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సార్. Like and subscribe Eagle Media Works.